శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆధ్యాత్మిక భక్తులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు మనం 4వ రోజు పారాయణ ప్రారంభిద్దాం. సిద్ధుడు గురు చరిత్రను చెప్పడం కొనసాగిస్తున్నాడు. నామధారకుడు భక్తి శ్రద్ధలతో వింటున్నాడు. మహౌరుపురంలో గోడేనాథుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల ఒక కుమారుడు పుట్టాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు. పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత సావిత్రి అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. దత్తాత్రేయునికి ఒకసారి జబ్బు చేసింది. అది తీవ్రమైన వ్యాధిగా పరిణమించింది. దత్తాత్రేయుడు అన్నం తినటం పూర్తిగా మానేశాడు. దత్తుడు ఆ విధంగా ఉండేసరికి సావిత్రి కూడా అన్నం మానేసి ఉపవాసం చేసేది. దత్తుని జబ్బు రోజురోజుకు పెరుగుతోంది. అప్పుడు గ్రామస్తులు, మీరు దత్తభక్తులు కదా, అందుకు పిల్లవాడిని గంధర్వపురం తీసుకువెళ్ళండి. అక్కడ నరసింహ సరస్వతి వారు ఉన్నారు. అతడు మీ కుమారుని జబ్బు నయం చేయవచ్చు అని చెప్పారు. సరేనని దత్తుడు, సావిత్రి గంధర్వపురం బయలుదేరారు. దత్తుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. గంధర్వపురం దగ్గరికి వచ్చేసరికి దత్తుడు మరణించాడు. అప్పుడు సావిత్రి చాలా దుఃఖించింది. అక్కడ కొందరు సావిత్రిని ఓదార్చి శవాన్ని దహనం చేసే ఏర్పాట్లు చేయమని సావిత్రికి చెప్తారు. ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షలు, చేతిలో శూలం ధరించినటువంటి ఒక యోగి వచ్చి సావిత్రికి జన్మమరణాల గురించి తత్వాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు సావిత్రి తేరుకుని ఆ యోగితో, మీరు చెప్పినట్లే చేస్తాను, నాకు దారి చూపించండి అని వేడుకుంది. ఆ యోగి స్త్రీధర్మం గురించి సావిత్రికి వివరిస్తాడు. పూర్వం కాశీలో లోపాముద్ర, అగస్త్యుడు నివసించేవారు. లోపాముద్ర మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి వింధ్యాచలుడు ఆమెకు గొడుగువలే ఉండేవాడు. ఒకనాడు నారదుడు వింధ్యాచలునితో, నీవు గొప్పవాడివే, కానీ మేరుపర్వతం కన్నా గొప్పవాడివి కావు అన్నాడు. అందుకు కోపించి వింధ్యాచలుడు పెరగసాగాడు. దానివల్ల ఆ పర్వతానికి ఉన్న దక్షిణ ప్రాంతమంతా చీకటైపోయింది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ ఇంద్రుడితో, నీవు అగస్త్య మహర్షిని దక్షిణానికి వెళ్ళేటట్టుగా చెయ్యి అని చెప్పి పంపుతాడు. ఇంద్రుడు దేవతలతో కలిసి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అతన్ని దక్షిణ దిశకు వెళ్ళేటట్టు ప్రార్థిస్తాడు. అప్పుడు లోపాముద్రను గురించి దేవగురువైనటువంటి బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎప్పుడూ భర్తలను సేవించాలి. యాత్రలకు ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త భోజనం చేసిన తర్వాతే తాము భోంచేయాలి. ఇలా ఎన్నో పతివ్రతా లక్షణాలు చెప్పాడు. కాబట్టి బృహస్పతి చెప్పిన ధర్మాల్లో 2 ధర్మాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలవారు సహగమనం చేయవచ్చు. కాబట్టి నీకు ఏది తోస్తే అది చెయ్యి అని యోగి సావిత్రికి చెప్పాడు. అప్పుడు సావిత్రి దత్తుడి శవాన్ని నది ఒడ్డుకు చేర్చి శ్రీగురుని దర్శనానికి వెళ్ళింది. మహా తేజస్సుతో ఉన్నటువంటి శ్రీగురుని దర్శించుకోగానే సావిత్రి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థించింది. వెంటనే శ్రీగురుడు దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదించి దత్తుని కట్లు విప్పించి తన కమండలంలోని మంత్రజలం దత్తుని మీద చల్లాడు. దత్తుడు వెంటనే బతికాడు. సావిత్రి ఎంతో సంతోషించింది. వెంటనే దంపతులిద్దరూ శ్రీగురుని పాదాల మీద పడి శరణు వేడారు. ఇది చూస్తున్న ఒక మూర్ఖుడు శ్రీగురుని, స్వామి, బ్రహ్మ వ్రాసిన వ్రాత మార్చలేమంటాం కదా, మరి మీరు దత్తుని ఎలా బతికించారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీగురుడు, నిజమే, బ్రహ్మ వ్రాసిన వ్రాత మార్చలేం, కానీ మేము దత్తుని వచ్చే జన్మలోని కొంత ఆయుష్ను ఈ జన్మలోకి మార్చి దత్తుని బతికించాము అని ఆ మూర్ఖునికి దివ్యదృష్టి ప్రసాదించి నిజాన్ని దర్శింపజేశాడు. తరువాత శ్రీగురుడు తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. దత్తుడు, సావిత్రి ఆ రోజు గంధర్వపురంలో ఉండి మరుసటి రోజు శ్రీగురుని దర్శనం చేసుకున్నారు. అప్పుడు సావిత్రి శ్రీగురునితో రుద్రాక్ష మహిమ చెప్పమని అడుగుతుంది. శ్రీగురుడు రుద్రాక్ష మహిమను గురించి సావిత్రితో చెప్తున్నాడు. రుద్రాక్షలు ధరించడం వల్ల పాపాలు నశిస్తాయి, పుణ్యం లభిస్తుంది. రుద్రాక్ష ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం లభిస్తుంది. వాటికి పగడాలు, స్ఫటికాలు చేర్చి ధరిస్తే రుద్రలోకం ప్రాప్తిస్తుంది. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనే కొడుకు ఉండేవారు. వారు ఇంకే ఆభరణాలు ధరించక రుద్రాక్షలు మాత్రమే ధరించేవారు. ఒకనాడు పరాశర మహర్షి వాళ్ళింటికి రాగా భద్రసేనుడు తమ పిల్లల ప్రవర్తన గురించి అడుగుతాడు. అప్పుడు ఆ పరాశర మహర్షి, రాజా, పూర్వజన్మలో మహానంద అనే ఒక వేశ్య ఉండేది. ఆమె దగ్గర ఒక కోడి, ఒక కోతి ఉండేవి. ఆమె వాటికి వేడుకకై రుద్రాక్షలు ధరింపజేసి ఆనందించేది. ఒకనాడు మహాధనికుడైనటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక రత్నలింగం మహా తేజస్సుగా వెలుగుతోంది. మహానంద ఆ వైశ్యుణ్ణి ఆ లింగాన్ని తనకు ఇమ్మని అడిగింది. అప్పుడు ఆ వైశ్యుడు తన్ను 3 రోజులు సంతోషపెడితే ఆ రత్నలింగాన్ని ఇస్తాను అని చెప్పాడు. మహానంద అలాగేనని చెప్పింది. అప్పుడు ఆ వైశ్యుడు ఆ లింగాన్ని మహానందకు ఇచ్చి, దీన్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు.
ఆ రోజు రాత్రి ఇద్దరు ఏకాంత మందిరంలోకి వెళ్ళగానే ఆ మందిరం కాలి బూడిదయింది. కోతి కోడి కూడా చనిపోయాయి. అప్పుడు ఆ వైశ్యుడు నా ప్రాణలింగమే పోయిందని మంటల్లో దూకి చనిపోయాడు. అది చూసి మహానంద తను కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి మంటల్లో దూకబోయింది. మిగతా వారు వారించగా నేను 3 రోజులు ఇతనికి భార్యను కాబట్టి సతీ సహగమనం చేస్తానని మంటల్లోకి దూకింది. వెంటనే శివుడు ప్రత్యక్షమై, మహానంద, నేను నిన్ను పరీక్షించాలని వైశ్యునిగా వచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు మహానంద, స్వామి నాకేం అక్కర్లేదు, మోక్షం ఇవ్వండి అని కోరింది. శివుడు అలాగేనని ఆమెను కైలాసానికి తీసుకెళ్లాడు అని చెప్పి పరాశర మహర్షి, అలా మంటల్లో బూడిదైన కోతి కోడి ఈ జన్మలో మీకు పిల్లలుగా పుట్టారు అని చెప్పాడు. అప్పుడు రాజు పరాశర మహర్షికి నమస్కరించి, పూర్వజన్మలో తెలియకనే రుద్రాక్షలు ధరించినందువలన ఈ జన్మలో వీళ్ళు రాజకుమారులుగా పుట్టారు కదా, ఈ జన్మలో వీళ్ళు ఎలా ఉంటారో అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి, రాజా, ఈ రోజు నుంచి 8 రోజుల తర్వాత వీళ్ళు మరణిస్తారు అని చెప్తాడు. అప్పుడు రాజు నివారణ మార్గం అడుగ్గా పరాశర మహర్షి రుద్రమంత్రాన్ని జపిస్తూ పారాయణ చేస్తే నీ పిల్లలు బతుకుతారు అని చెప్తాడు. రాజు అలాగేనని 100 మంది బ్రాహ్మణుల చేత రుద్రజపం చేయిస్తాడు. చివరి రోజు పిల్లలిద్దరూ స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు పరాశర మహర్షి మంత్రజలాన్ని తీసుకొని వారి మీద జల్లుతాడు. దాంతో పిల్లలు బతుకుతారు. కాబట్టి నామధారక, నీవు శ్రీగురుని ఎప్పుడూ రుద్రాభిషేకంతో పూజించు అని చెప్పాడు. సిద్ధుడు నామధారకునికి ఇంకా చెప్తున్నాడు. సావిత్రి శ్రీగురునికి నమస్కరించి, స్వామి, మీ పాదాలను నిరంతరం ధ్యానించేందుకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతుంది. అప్పుడు శ్రీగురుడు, అమ్మా, ఆడవారికి మంత్రోపదేశం చేయకూడదు, స్త్రీలు భర్తను సేవించడం ద్వారా మోక్షాన్ని చేరుకోగలరు అని ఈ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో చనిపోయిన రాక్షసులను శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య చేత బతికించేవాడు. ఆ సంగతి విని శివుడు కోపించి ధ్యానంలో ఉన్న శుక్రాచార్యుని తెప్పించి మింగివేశాడు. ఒకనాడు శివుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు శుక్రాచార్యుడు శివుని అప్పుడు శివుడు మృత సంజీవిని మంత్రాన్ని స్త్రీలకు బోధిస్తే అది నిష్ఫలమవుతుందని బృహస్పతి కుమారుడైనటువంటి కచుడిని పిలిచి చేయవలసింది చెప్పి శుక్రాచార్యుడి దగ్గరికి పంపించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యుడితో, నేను ఒక విప్రకుమారుడిని, నాకు విద్య నేర్పించండి అని అడిగాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుడిని చూసి ఇష్టపడి తండ్రికి చెప్పి ఒప్పించింది. శుక్రాచార్యుడు సరేనని కచుడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు. కచుడు తమకు శత్రువు అని తెలుసుకుని రాక్షసులు ఒకసారి అతన్ని చంపి అడవిలో పడేశారు. దేవయాని తండ్రిని వేడుకోగా శుక్రాచార్యుడు తన శక్తి చేత కచుడిని బతికించాడు. రాక్షసులు ఇలా 1-2 సార్లు కచుడిని చంపడం, శుక్రాచార్యుడు బతికించడం జరిగేది. ఒకసారి రాక్షసులు కచుడిని చంపి నీటిలో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు. మళ్ళీ దేవయాని అడుగగా శుక్రాచార్యుడు తన దివ్య దృష్టి చేత చూసి, రాక్షసులు చంపి నా కడుపులోకి పంపారు, ఇప్పుడు నేను కచుడిని బతికిస్తే నేను చనిపోతాను అని దేవయానికి చెప్పాడు. అప్పుడు దేవయాని, మృత సంజీవిని మంత్రాన్ని నాకు ఉపదేశించండి, మీరు కచుడిని బతికించి మీరు చనిపోగానే నేను మిమ్మల్ని బతికిస్తాను అని చెప్పింది. అప్పుడు శుక్రాచార్యుడు స్త్రీలకు మంత్రోపదేశం చేస్తే ఆ మంత్రం నిష్ఫలమవుతుందని చెప్తాడు. కానీ దేవయాని బలవంతం చేయగా ఆ మంత్రాన్ని దేవయానికి ఉపదేశించి కచుడిని బతికిస్తాడు. శుక్రాచార్యుడు కూడా కచుడు అతని కడుపు చీల్చుకుని బయటకు వచ్చిన కారణంగా చనిపోతాడు. వెంటనే దేవయాని అతన్ని బతికిస్తుంది. స్త్రీలకు మంత్రోపదేశం చేయటం వల్ల మృత సంజీవిని మంత్రం నిష్ఫలమైంది. అప్పుడు కచుడు శుక్రాచార్యుని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరతాడు. దేవయాని కచుడిని తనని పెళ్లి చేసుకోమంటుంది. అప్పుడు కచుడు, నువ్వు నాకు ప్రాణదానం చేసావు కాబట్టి తల్లి వంటి దానవు అని చెప్తాడు. అప్పుడు దేవయాని కోపించి, నీవు నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతావని శపిస్తుంది. ఈ కథ సావిత్రికి చెప్పి, అమ్మా, స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు కాబట్టి సోమవార వ్రతం చేసుకో అని చెప్తాడు శ్రీగురుడు. ఈ వ్రతమహత్యం తెలిపే కథ ఒకటి చెప్తాను అని చెప్పడం ప్రారంభించాడు శ్రీగురుడు. పూర్వం చిత్రవర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి శివుని అనుగ్రహం వల్ల ఒక కుమార్తె కలిగింది. ఆమెకు సీమంతి అని పేరు పెట్టారు. జ్యోతిష్కులు ఆమె జాతకం చూసి ఈమెకు 14వ ఏట భర్త చనిపోతాడు అని చెప్తారు. అప్పుడు సీమంతి యాజ్ఞవల్కి మహర్షి భార్య అయినటువంటి మైత్రేయిని దర్శించి విషయం చెప్తుంది. అప్పుడు మైత్రేయి భక్తిగా ప్రతి సోమవారము పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే ఈ దోషం పోతుంది అని చెప్తుంది. అప్పటి నుంచి సీమంతి ఆ వ్రతాన్ని ఆచరిస్తోంది. సీమంతికి యుక్త వయస్సు రాగా ఆమెను చంద్రాంగదుడు అనే రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఒకనాడు చంద్రాంగదుడు నదిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతాడు. ఈతగాళ్లు ఎంత వెదిగినా కనిపించడు.
అప్పుడు సీమంతి సహగమనం చేయటానికి సిద్ధంగాగా పండితులు వారించారు. శవం దొరక్కపోతే మరణం నిశ్చయించలేం కాబట్టి సహగమనం చేయకూడదు అని చెప్పారు. ఇలా ఉండగా చంద్రాంగదుడు లేని అదను చూసి శత్రువులు చంద్రాంగదుని రాజ్యాన్ని జయించి తల్లిదండ్రులను కారాగారంలో పెట్టారు. నీటిలో మునిగిపోయిన చంద్రాంగదుణ్ణి నాగకన్యలు నాగలోకానికి తీసుకుపోయారు. అక్కడ అమృతం పోసి చంద్రాంగదుణ్ణి బతికించారు. నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుణ్ణి తమ లోకంలోనే ఉండిపోమని చెప్పాడు. కానీ తన తల్లిదండ్రులు తన గురించి ఎదురు చూస్తుంటారని చెప్పి తన లోకానికి వెళ్ళిపోతానని చెప్తాడు చంద్రాంగదుడు. సరేనని తక్షకుడు అతనికి ఒక దివ్యాశ్వాన్ని ఇస్తాడు. చంద్రాంగదుడు నీటిపై నుంచి వచ్చి శత్రువులకు నేను తక్షకుని వరం పొంది బతికి వచ్చాను అని కబురు చేస్తాడు. దాంతో శత్రురాజులు భయపడి చంద్రాంగదుడు రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చివేస్తారు. కాబట్టి సోమవారం వ్రతాన్ని చేసుకోమని సావిత్రికి శ్రీగురుడు చెప్తాడు. అప్పుడు దత్తుడు మీ పాత సేవ కన్నా మించింది ఏముంది అని చెప్పగా శ్రీగురుడు ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకు అందదు అని చెప్తాడు. అప్పుడు దత్తుని తండ్రి గోడేనాథుడు కూడా తమ పుత్రుడు శ్రీగురుని సన్నిధిలోనే ఉన్నాడని తెలుసుకొని సద్గురుని దర్శనం చేసుకుని బ్రాహ్మణులకు సమారాధన చేశాడు. శ్రీగురుడు చనిపోయిన వ్యక్తిని బతికించిన విషయం అప్పుడు అందరికీ తెలిసింది. ఈ కథతో 4వ రోజు గురుచరిత్ర పారాయణ పూర్తయింది.